Hello everyone, I'm back with another Blender video. So in this part of Blender series, we are going to do a basic model, something like this. Okay, ఇలా ఒక టేబుల్ అయితే మనం క్రియేట్ చేద్దాము. ఇలా అయితే ఒక టేబుల్ మనం క్రియేట్ చేద్దాము. ఒక బేసిక్ లో పాలీ మోడల్. ఓకే, సో ఇది ఎలా చేస్తామంటే మీకు ఒక మోడలింగ్ మీద ఇంకొంచెం ఐడియా, అంటే ఎలా ఆలోచించాలి మోడల్ చేసేటప్పుడు అని మీకు చెప్పడానికి, మీకు తెలియడానికి నేను ఫస్ట్ ఇది చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారంటే ఒక మోడల్ చేసేటప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తే మనకి ఏ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మనకి మోడల్ కరెక్ట్గా వస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం అలాంగ్ విత్ డూయింగ్ మోడల్. సో ఇందులో మీకు మోడల్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఒక రిఫరెన్స్ తీసుకున్నాను ఇమేజ్. ఇక్కడ బ్లెండర్లో కూడా దాన్ని డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు, దట్స్ అప్ టు యూ గైస్. సో ఇలా పెట్టుకోవచ్చు అండ్ పెట్టుకొని చూస్తూ మోడల్ చేయొచ్చు, బట్ నాకు ఇది అవసరం లేదు. నేనైతే ఇక్కడి నుంచి చూసి చేస్తాను. ఓకే, సో ఎనీ టైమ్ యు ఆర్ గోయింగ్ ఫర్ మోడలింగ్, ఏదైనా మోడల్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఫస్ట్ దాని స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్చర్ చూసి దీన్ని ఏ ప్రిమిటివ్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే బెటరు అనేది మీరు ఫస్ట్ దాన్ని చూసుకోవాలి. మనం చూసుకుంటే పైన పార్ట్ వచ్చేసి క్యూబ్ ఉంది, ఆబ్వియస్లీ అది మీకు అర్థమైపోతుంది, ఒక బాక్స్ తీసుకొని మోడల్ చేయొచ్చు అని. మరి కింద లెగ్స్ ఏంటి అంటే ఇది రెండు రకాల వాటితో చేయొచ్చు, బాక్స్తో చేయొచ్చు, ఇంకా సిలిండర్తో కూడా చేయొచ్చు. ఓకే, బాక్స్తో చేయొచ్చు, సిలిండర్తో కూడా చేయొచ్చు. ఇక్కడనే మీరు ఆలోచించుకోవాలి మీకు ఏది బెస్ట్. నేను చెప్పాను కదా, ఎవరికి వాళ్ళు వాళ్ళ మోడలింగ్, వాళ్ళకి ఏ బెటర్ మోడలింగ్ సూట్ అవుతుందో అది వాళ్ళు చేస్తుండే కొద్దీ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం అయితే రెండు మొత్తం క్యూబ్తో చేయొచ్చు లేదా క్యూబ్ సిలిండర్తో చేయొచ్చు. ఓకే, మనం ఫస్ట్ బాక్స్ మోడలింగ్ మనం చూద్దాము. ఓకే, బాక్స్ మోడలింగ్ ఎలా చేయాలి మనం చూద్దాం. ఫస్ట్ ఒక్క లెగ్ మనం క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ షేప్ని ఇమాజిన్ చేసుకోండి. షేప్ని ఎలా ఉంది, స్ట్రైట్గా వచ్చి ఇలా వచ్చింది. సో ఫస్ట్ అది చేద్దాం. అయితే దీనికోసం నేనైతే మెష్ క్యూబ్ తీసుకుంటాను. అదేంటి క్యూబ్ బాక్స్ లాగా ఉంది కదా, ఎలా చేస్తారని మీరు అడగచ్చు. హియర్ ఇస్ ద ట్రిక్. ఐ ప్రిఫర్ క్యూబ్ మోడలింగ్ బెటర్ దెన్ సిలిండర్. సిలిండర్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూస్ చేయను. ఎక్కడైతే లైక్ ఏదన్నా పైప్స్ కానీ హై పాలీ మోడలింగ్ సిలిండ్రికల్ ఏదన్నా మోడల్ చేయాలనుకుంటే మేబీ నేను వెళ్తా, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను బాక్సే తీసుకుంటా. మరి బాక్స్ రౌండ్గా షేప్ ఎలా వస్తుంది, సిలిండ్రికల్ షేప్ ఎలా వస్తుంది అంటే జస్ట్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి, వన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్, ఏ క్లిక్ చేస్తే ఆల్. ఓకే, వన్ క్లిక్ చేస్తే వర్టెక్స్ మోడ్, ఏ క్లిక్ చేస్తే మొత్తం అన్నీ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేసి సబ్ డివైడ్ అనండి. ఓకే, ఇలా సబ్ డివైడ్ అయితే అవుతుంది మనకి. అయిందా? ఇప్పుడు టాప్ వ్యూలోకి వెళ్ళేసి ఆల్ట్ జీ ఫర్ ఎక్స్రే మోడ్. ఈ సైడ్స్ అన్ని సెలెక్ట్ చేద్దాము. ఎక్స్లోకి లోపలికి అండ్ ఎస్వైలోకి లోపలికి చేస్తే మనకి సిలిండ్రికల్గా వచ్చేస్తుంది. వచ్చిందా? సో దీన్ని ఇంకా మీరు కావాలి అనుకుంటే సబ్ డివైడ్ చేసేటప్పుడు 3గా సబ్ డివైడ్ చేసి చేయొచ్చు, లేదా డైరెక్ట్గా సిలిండర్ తీసుకొని కూడా చేయొచ్చు. ఓకే, బట్ మనం బాక్స్ మోడలింగ్తోనే చేద్దాం, ఎందుకంటే ఫ్యూచర్లో చాలా మోడల్స్ మనం బాక్స్ మోడలింగ్తో చేస్తాము. అండ్ ఆల్సో బాక్స్ మోడలింగ్ ఈజ్ లైక్ బెటర్, ఇట్స్ బెటర్ టు గో విత్ ద బాక్స్ మోడలింగ్. ఎందుకంటే మీకు లో పాలీలో ఒక మోడల్ చేసేటప్పుడు బాక్స్ మోడలింగ్ చేస్తే చాలా తక్కువ పాలీతో చేయొచ్చు. అండ్ ఆల్సో మంచి ఏమంటారు లూపింగ్ వస్తుంది, అది మీకు అర్థమవుతుంది ఆ లూపింగ్ కూడా. ఓకే, లూపింగ్ తెలుగులో ఏమంటారో నాకు ఐడియా లేదు, బట్ బ్లెండర్ మనం లూప్స్ అంటాం కాబట్టి దాన్ని లూప్ అని అంటాం. ఓకే, ఎడ్జ్ లూప్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫేసెస్ డిలీట్ చేస్తే నాకు అవసరం లేదు. ఫ్రంట్ వీలోకి వెళ్ళి 3AGZ పైకి తీసుకెళ్ళి కొంచెం స్కేల్ డౌన్ చేద్దాం. స్కేల్ డౌన్ చేసి కరెక్ట్గా నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, నాకు ఇప్పుడు బేసికలీ ఒక సిలిండ్రికల్ థింగ్ అయితే క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత షేప్ చూడండి. ఓకే, షేప్ చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఇది అవసరం కూడా లేదు, యూ కెన్ డిజాల్వ్ దిస్ ఎడ్జ్. ఇప్పుడు ఇది కొంచెం స్లైడ్గా, ఇక్కడ కొంచెం స్లైడ్గా ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏముంది, ఇలా వచ్చింది అంటే
ఒక స్లాంట్ ఒక పైకి స్లోప్ లాగా వచ్చి లోపలికి బెండ్ అయింది. ఓకే, సో దాన్ని ఎలా చేస్తామంటే ఎక్స్ట్రూడ్ ఇట్ ఇన్ ద జీ యాక్సిస్. జీ యాక్సిస్లో ఎక్స్ట్రూడ్ ఇంత ఇంత చేద్దాం. ఓకే, చేసేసి స్కేల్. ఓకే, ఆ స్లాంట్నెస్ అయితే ఆల్రెడీ వచ్చింది, రైట్? ఈ స్లాంట్నెస్ అయితే వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేసి దీన్ని కూడా మనం ఇలా పెట్టేద్దాం అండ్ ఎక్స్ట్రూడ్ అండ్ లోపలికి. ఓకే, సో ఇది బేసిక్ షేప్. చాలా బేసిక్ షేప్ చేశాను. ఇలా 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 ఇలా. ఓకే, చాలా బేసిక్ షేప్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు దీన్ని స్మూత్ చేయాలి. ఇది ఎంత స్మూత్గా ఉంది మరి అలా కావాలి మనకి. ఓకే, సో మరి అది అలా చేయాలి అంటే సెలెక్ట్ ఎడ్జెస్ అండ్ ఆల్సో చేసే ముందు ఫస్ట్ దీని తర్వాత ఏంది పైకి వెళ్ళింది కదా, సో అది చేద్దాం. ఫస్ట్ దీన్ని ఇంకా కొంచెం పైకి అనేసి లోపలికి స్కేల్ చేసేసి దీన్ని ఇక్కడ పెట్టేసి దీన్ని ఇన్సెట్ అందాం. ఫస్ట్ లిటిల్ బిట్ ఇన్సెట్ చేసేద్దాం, ఎందుకంటే ఇది చిన్నగా ఉంది, దీంతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది కదా. ఓకే, సో స్కేల్ ఇట్ డౌన్, జీ పైకి అనేసి. ఎప్పుడైనా 3D మోడల్ చేసేటప్పుడు అన్ని సైడ్స్ చూస్తూ చేయాలి, ఒక సైడ్ పెట్టుకొని చేయకండి. ఓకే, నా ఎక్స్ట్రూడ్ ఇట్. ఓకే, సో ఎక్స్ట్రూడ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వీ నీడ్ దట్ స్మూత్నెస్. మరి అది ఎలా అంటే సెలెక్ట్ దిస్ ఆల్ ఎడ్జెస్ అండ్ ఇది కూడా సెలెక్ట్. యాక్చువల్గా ఇది కొంచెం కిందికి అందాము. ఓకే, కిందికి అనేసి సెలెక్ట్ చేసి కంట్రోల్ బి అండ్ వచ్చేసింది. ఆ షేప్ వచ్చేసింది చూడండి. మీరు ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ షేప్ వచ్చింది కదా. ఓకే, ఇది పర్స్పెక్టివ్లో ఉంది. యాక్చువల్గా ఈ ఇమేజెస్ పర్స్పెక్టివ్లో ఉంది, సో మీకు అర్థం కాకపోవచ్చు, బట్ యాక్చువల్గా అది ఇలాగే ఉంది. దీనికి ఏం లేదు, స్మూత్నెస్ ఉంది అంతే. మనమేమో అది కనిపిస్తుంది కదా, స్మూత్లో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చిందా. దీనికి యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళేసి సబ్ డివిజన్ సర్ఫేస్ యాడ్ చేశారు అంతే. సబ్ డివిజన్ సర్ఫేస్ యాడ్ చేస్తే అది కొంచెం స్మూత్ అవుతుంది. అది మనం లాస్ట్కి చేద్దాం, ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ లోపాలిలో ఫ్లో కరెక్ట్ వచ్చిందంటే తర్వాత మనం సబ్ డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్టే మనకి అవసరం లేదు. చూడండి, స్మూత్గా వచ్చింది కదా, మంచిగా ఫాలో అయింది కదా, రైట్? ప్రస్తుతానికి అయితే ఇది వద్దు, మనకి తీసేద్దాం. నౌ దిస్ ఈజ్ అవర్ మోడల్లో మనకి అంటే లెగ్లో ఒక హాఫ్ పార్ట్, బేసికలీ హాఫ్ కాదు 30% అయిపోయింది, రైట్? ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళి ఇది చూడండి, దీని కూడా ఒక కర్వ్ ఇలా ఫాలో అయిపోయి లోపలికి సేమ్ దీనిలాగానే బట్ ఎక్స్టెండెడ్గా అయింది, రైట్? ఇలా వెళ్ళి ఇలా వచ్చింది. ఓకే, సో దీన్ని ఎలా చేద్దామంటే జస్ట్ సేమ్ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి, ట్యాబ్, చాలా పైకి దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రూడ్ లిటిల్ బిట్ స్కేల్ ఇలాగా, ఎక్స్ట్రూడ్ లిటిల్ బిట్ స్కేల్ ఇలాగా. సో అది ఫాలో అవుతుంది కదా. సో ఇంకొకటి యాడ్ చేసుకోండి, ఇక్కడ స్కేల్ డౌన్ చేయండి. ఓకే, దీన్ని కొంచెం పైకి జరపండి. సో ఇప్పుడు ఆ కర్వింగ్ వచ్చింది కదా, ఆ కర్వింగ్ వచ్చింది కదా, ఆ కర్వ్ అయితే ఫాలో అవుతుంది కరెక్ట్గా, రైట్? చూడండి ఇలా వచ్చింది కదా. సో వచ్చింది అంటే అది ఎక్కువ కూడా లేదు మళ్ళీ, అందుకే నేను చాలా తక్కువ చేశాను. ఇది ఎక్కువ కూడా లేదు, చాలా కనపడినంత, రైట్? సో ఇక్కడ ఇప్పుడు మేజర్ ఇక్కడ వచ్చేసి పైన చూస్తే ఒక బల్జ్ ఇలా లోపలికి వచ్చేసింది. సో దాన్ని ఎలా చేద్దామంటే ఎక్స్ట్రూడ్ చేసి సేమ్ ఇందాకట్లాగానే స్కేల్ చేద్దాము. స్కేల్ చేసేసి కొంచెం ఎక్కువగానే స్కేల్ చేసేసి ఇప్పుడు మీరు పైన చూస్తే లోపలికి వెళ్ళి ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ థిక్నెస్ ఇచ్చారు చూసారా, లోపలికి వెళ్ళి బయటికి వచ్చింది అది. అంటే ఏంటి, స్కేల్ డౌన్ చేసేసిన తర్వాత
స్కేల్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇన్సెట్ చేసి ఎక్స్ట్రూడ్ ఇన్సైడ్ కొంచెం స్కేల్ డౌన్ చేసేసి దాని తర్వాత పైకి వచ్చింది. ఓకే, సో ఎక్స్ట్రూడ్ అనాలి అండ్ స్కేల్ డౌన్ చేయాలి ఇది. ఓకే, బేసికలీ అది ఇలా ఉంది. అయితే దీంట్లో ఒక వర్టెక్స్ యాడ్ చేయండి అండ్ పైకి అనండి. సో మనకి ఆ థిక్నెస్ వస్తుంది, రైట్? ఇక్కడ అలాగే ఉంది చూసారా, లోపలికి వెళ్ళిపోయింది. మీకు అది కనిపించట్లేదేమో, ఇక్కడ దూరంగా నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ థిక్నెస్ కనిపిస్తుంది చూడండి, అది. ఓకే, సో నౌ దీని పైన వచ్చేసి మనకి స్పియర్ ఉంది, అది మనం చేద్దాం నెక్స్ట్. ఓకే, దీని పైన వచ్చేసి స్పియర్ ఉంది, దీన్ని కొంచెం ఇంకా ఇన్సెట్ చేయొచ్చు అండ్ ఇంకొంచెం ఇన్సెట్ చేసి లోపలికి ఇది ఇలా ఉంచుదాం. ఓకే, సో ఇప్పుడు మనకి లెగ్లో హాఫ్ పార్ట్ అయిపోయింది. వి జస్ట్ నీడ్ టు చాంఫర్ ఇట్ ఆర్ బెవెల్ ఇట్. ఓకే, బెవెల్ ఎలా చేయాలి? జస్ట్ సారీ, పైది కూడా సెలెక్ట్ అయింది. యా, సో కంట్రోల్ బి అండ్ కావాలంటే ఇంకోటి తీసుకోండి అండ్ మనకి బెవెలింగ్ అయిపోయింది. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా, రైట్? కాకపోతే ఇక్కడ ఆ స్మూత్నెస్ ఫాలో అవుతుంది, ఇక్కడ ఏమైందంటే ఆ స్మూత్నెస్ ఫాలో అవ్వట్లేదు, ఒక కట్ లాగా వచ్చింది, అలా రాకూడదు. సో దీన్ని ఏం చేయాలి? ఇలా వేసే కథం అయిపోయింది. సో మనకి ఆ టాప్ కూడా అయిపోయింది. మీరు కావాలంటే స్మూత్ సర్ఫేస్ మోడిఫైర్ యాడ్ చేసి చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ లో పాలీ మోడలింగ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ నాట్ హై పాలీ మోడలింగ్, దిస్ ఇస్ వెరీ లో పాలీ మోడలింగ్. అందుకే నేను సబ్డివైజ్ సర్ఫేస్ యూజ్ చేసి స్మూత్ చూపిస్తున్నాను. యాక్చువల్గా వీఆర్ డూయింగ్ లో పాలీ మోడలింగ్. ఎందుకు లో పాలీ మోడలింగ్ అని మీకు ఐడియా రావచ్చు, మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే లో పాలీ మోడలింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు డూ ఎనీ మోడల్. ఏ మోడల్ అయినా ఫస్ట్ లో పాలీ చేయాలి, తర్వాత హై పాలీ చేయాలి. ఎందుకు మీకు అలానే నేర్చుకోవాలి. ఎందుకంటే లో పాలీ మోడలింగ్తో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే ఐడియా ఏంటంటే అసలు లూప్స్ కరెక్ట్గా ఎలా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎందుకంటే లో పాలీలో కరెక్ట్గా లూపింగ్ రాకపోతే మీరు హై పాలీలో ఎంత చేసినా వేస్ట్, రైట్? డైరెక్ట్ హై పాలీ చేయలేరు. ఫస్ట్ లో పాలీ కరెక్ట్గా లూప్ అంతా కరెక్ట్గా ఫాలో అయ్యి అన్ని కరెక్ట్గా రెక్టాంగిల్స్ ట్రయాంగిల్స్ అంటే ఫోర్ వర్టెక్స్తో తయారైన ఫేసెస్ వచ్చినాయి అంటే దానికి సబ్ డివిజన్ సర్ఫేస్ ఆర్డర్ చేస్తే సరిపోతుంది, ఎలాంటి ఇష్యూ ఉండదు. మీరు డైరెక్ట్గా మాన్యువల్గా హై పాలీ చేయాల్సిన అవసరం ఉండదు, రైట్? అందుకే ఫస్ట్ లో పాలీ. అండ్ ఆల్సో గేమింగ్కి హై పాలీ పనికి రాదు, ఖచ్చితంగా లో పాలీ కావాలి. ఓకే, సో దట్ ఈస్ అనదర్ థింగ్, దట్ ఈస్ వై ఐఎమ్ టీచింగ్ యూ లో పాలీ మోడలింగ్. ఓకే, సో ఇక్కడ దాకా అయితే అయిపోయింది కదా 3. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ స్పియర్ చేయాలి. స్పియర్ ఎలా చేస్తాం చూడండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. ఎక్స్ట్రూడ్ చేద్దాం, చాలా తక్కువ, ఎందుకంటే అసలు కనిపించట్లేదు. ఇక్కడ చూడొచ్చు, కనెక్షన్ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. సో చాలా తక్కువ ఉండాలి. అండ్ స్కేల్ ఇట్ డౌన్. ఓకే, స్కేల్ చేయాలి. ఓకే, స్కేల్ చేసిన తర్వాత ఎక్స్ట్రూడ్ ఇట్ అండ్ స్కేల్ ఇట్ ఫర్దర్. ఎక్స్ట్రూడ్ ఇట్, ఈ మిడిల్ దాన్ని ఎక్కువగా స్కేల్ చేసేసి మీరు చాంఫర్ చేయొచ్చు, లేదంటే దీన్ని స్పియర్గా చేయాలి కాబట్టి డైరెక్ట్గా మాన్యువల్గా దీన్ని స్పిరికల్గా కూడా చేయొచ్చు. వెయిట్ ఎ సెకండ్, ఇది మరి ఎక్కువైపోయింది, రైట్? చూసారా, స్పెరికల్ వచ్చేసింది కదా ఆటోమేటిక్గా, ఒక బాల్ లాగా. చూడండి, ఒక బాల్ లాగా వచ్చేసింది. వాడు ఏంటంటే ఎక్కువ లూప్స్ తీసుకున్నాడు, మనం చాలా తక్కువ లూప్స్ తీసుకున్నాం, అంతే డిఫరెన్స్. దట్ ఈస్ వాట్ లో పాలీ మోడలింగ్ ఈస్. మనకి ఏమంటారు, అంత డీటెయిలింగ్ రాకపోవచ్చు, బట్ లో పాలీ చేసిన తర్వాత వీ కెన్ సింప్లీ మేక్ ఇట్ హై పాలీ బై యూజింగ్ దీస్ టెక్నిక్స్. చూడండి, ఆ స్మూత్నెస్ అయితే వచ్చేసింది. మీరు ఇంకా దీన్ని బెటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ దీస్, draw it up, scale it little bit, select this, draw it up. చూడండి వస్తుంది కదా. ఇక్కడ కూడా సెలెక్ట్ దిస్, కొంచెం పైకనండి, స్కేల్ ఇట్ లిటిల్ బిట్ డౌన్,
అండ్ దీన్ని కూడా యూ కెన్ స్కేల్ ఇట్ లిటిల్ బిట్ డౌన్ అండ్ లిటిల్ బిట్ డౌన్ సైడ్. ఓకే, సో ఆ స్పెరికల్ షేప్ అయితే నాకు కావాల్సిన షేప్ అయితే నేను అనుకున్న షేప్ అయితే వచ్చేసింది. రైట్, నౌ వీ హ్యావ్ ఫైనలీ లైక్ వీ హ్యావ్ కంప్లీట్లీ క్రియేటెడ్ అ మోడల్. ఓకే, ఐ మీన్ లెగ్ మోడల్. ఆ టేబుల్ యొక్క లెగ్ మోడల్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. రైట్, చూడండి పాలీ, మీరు ఇప్పుడు పాలీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఎంత స్మూత్గా పాలీ వచ్చేసిందో, ఎక్కడ ఎలాంటి డిస్టార్షన్ లేకుండా మనం చేసిన షేపు పోకుండా వచ్చింది. మీరు తీసేసినా కూడా మీకు అర్థమవుతుంది మనం చేసిన షేపు పెద్దగా పోలే. ఆ స్మూత్నెస్ అనేది ఉంటుంది, అది కామనే. అప్పుడు మీరు చేయడమే కొంచెం ఎక్కువ చేసుకోవాలి, బట్ అవసరం లేదు, నాకైతే కరెక్ట్గానే వచ్చింది. సో చూడండి, ఇంకా మీరు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొద్దిగా పోయింది. ఎందుకు అంటే కరెక్ట్ లూపింగ్ లేదు ఇక్కడ. సో దాన్ని మనం సరి చేద్దాం. సో ఇది స్మూత్నెస్ చేయాలి కదా, రైట్. సో ఒక స్మూత్నెస్. సో చూడండి ఇప్పుడు బెటర్ అయింది, ఇంకా చూడండి పెద్దగా పోలేదు, బెటర్ అయింది. రైట్, యాక్చువల్గా దీన్ని ఇంకా మనం బాక్స్ని సబ్ డివైడ్ చేసి క్యూబ్ సిలిండర్ లా చేసాం కదా, అక్కడ 4 కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఒక లూప్ యాడ్ చేసుకొని దాన్ని ఇంకా స్పెరికల్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ప్రస్తుతానికి మీకు ఫస్ట్ లో పాలీ మోడలింగ్ అర్థం అవ్వాలి. ఓకే, రైట్. సబ్ డివిజన్ సర్ఫేస్ యాడ్ చేస్తే అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేయాలి. ఎందుకు సబ్ డివిజన్ సర్ఫేస్ యాడ్ చేస్తున్నా అంటే చెక్ చేయండి ఏమన్నా పోతున్నాయా. చూడండి ఇక్కడ పోతుంది, చూసారా, ఇక్కడ పోయింది. ఇక్కడ ఉండాల్సిన వర్సెస్ కిందికి వస్తుంది, అంటే అక్కడ దానికి లూపింగ్ కరెక్ట్గా లేదు. సో యాడ్ చేయండి, ఇక్కడ ఒకటి యాడ్ చేస్తే చూడండి తగ్గిపోయిందా, ఆ స్ట్రెచ్ తగ్గిపోయింది కదా. ఇంకెక్కడైనా పోతుందా, పెద్దగా ఎక్కడ పోవట్లేదు. ఇక్కడ పోతుంది, ఇక్కడ ఎందుకు పోతుంది ఆలోచించండి. ఇక్కడ ఒక లూప్ ఉండాలి. రైట్, ఇప్పుడు మనకి ఏంటంటే ఆ లూప్ ఎందుకు యాడ్ చేశానంటే చూడండి దీంట్లో నుంచి వస్తుంది అనే ఒక ఆ షార్పింగ్ కనిపిస్తుంది కదా, అది కనపడాలి అంటే నాకు అది కావాలి. ఓకే, సో అలాగే ఇంకెక్కడైనా పోతుందా, ఇంకెక్కడ లేదు, ఇంకా అంతా కరెక్ట్గానే ఉంది. రైట్, సో లెట్స్ లీవ్ ఇట్ లైక్ దిస్. నా ఒక లెగ్ అయితే క్రియేట్ అయిపోయింది. రైట్, నా పైన బాక్స్, దిస్ ఈజ్ వెరీ సింపుల్, యూ గైస్ కెన్ ఈజీలీ డూ ఇట్. యాక్చువల్గా చెప్పాలంటే అంటే ప్రీవియస్గా నా బ్లెండర్ వీడియోస్ చూసిన వాళ్ళు అయితే ఇంకా చాలా ఈజీ అవుతుంది. జస్ట్ ఏ క్యూబ్ కిందికి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. బట్ మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని టాప్ నుంచి బాటమ్ లేదా బాటమ్ నుంచి టాప్ ఎలా చేసినా కూడా మీకు ఈజీగానే ఉంటుంది. అయితే మనం బాటమ్ నుంచి చేద్దాం. ఓకే, ఫస్ట్ క్యూబ్ తీసుకుందాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రూషన్ హియర్. తర్వాత మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళేసి ఎక్స్ట్రూషన్ అయింది. రైట్, లేదా టాప్ నుంచి కూడా చేయొచ్చు, సింపుల్ ఎలాగైనా చేయొచ్చు. దట్ ఈస్ అప్ టు యూ గైస్. ఓకే, స్కేల్ ఇట్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్. ఎడిట్ మోడ్లోకి వెళ్ళి స్కేల్ ఇట్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ స్కేల్ ఇట్ ఇన్ ద వై యాక్సిస్. సో లెట్స్ టేక్ దిస్ హ్యాజ్ అవర్ టేబుల్. ఇక్కడ ప్లేస్ చేద్దాం ప్రస్తుతానికి. సో చూద్దాం. సో ఇక్కడ ఏంటి పైకి, అండ్ ఆఫ్టర్ దాని నుంచి ఇంకా యాక్చువల్గా దీనికి పైనుంచి వస్తే ఇంకా బెటర్, బట్ కింద నుంచి వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ ఒక షేప్ ఉంది, అది కింద నుంచి చేస్తే కొంచెం కాంప్లికేట్ అవుతుంది, కాబట్టి మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో యా, సో ఫస్ట్ ఈ డిస్టెన్స్, ఓకే, ఈ లెంత్. తర్వాత మధ్యలో ఏదో కట్ ఉంది. రైట్, ఏదో చిన్న కట్ ఉంది, అది కనిపించనంత కట్ ఉంది అది యాక్చువల్గా. సో దాన్ని ఎలా చేద్దామంటే ఇన్సెట్ చేద్దాం, చాలా స్లైట్ ఇలా ఇన్సెట్ చేసి స్కేల్ ఇట్ అప్ అండ్ స్కేల్ ఇట్ లైక్ దిస్. ఎక్స్ట్రూడ్ పైకి చేసిన తర్వాత ఇలా స్కేల్ చేయాలి, అక్కడ అలాగే ఉంది, స్కేలింగ్ ఉంది. అండ్ ఆల్సో ఒక కర్వ్ కూడా ఉంది. సో ఎక్స్ట్రూడ్ ఇట్ టు ద టాప్. అది చాలా తక్కువే ఉంది కదా, నాకు కొంచెం ఎక్కువే ఉంది. Extrude to the top like this and Control R and little bit scale, right, కొంచెం చేయొచ్చు ఇంకా. రైట్, అలా. సో అలా ఉంది అది. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు, ఇలా ఉంది, కొంచెమే కర్వ్ ఉంది, ఎక్కువ లేదు. అండ్ ఆల్సో దాని తర్వాత ఆబ్వియస్లీ మీకు అర్థమవుతూనే ఉంది, అది జస్ట్ ఎక్స్ట్రూడ్ చేసేసి స్కేల్ ఇట్ లైక్ దిస్
అంత అవసరం లేదు, ఇంత చాలు. సో అన్ని సైడ్స్ కరెక్ట్గా వచ్చిందా చూసుకోవాలి మళ్ళీ, డోంట్ ఫర్గెట్ దాట్. అన్ని సైడ్స్ కరెక్ట్గా వచ్చిందా, ఈ సైడ్ తక్కువ వచ్చింది, ఈ సైడ్ ఎక్కువ వచ్చింది. సో అది ఎస్ వై ఎక్స్, ఇది కరెక్ట్. ఓకే, నా ఎక్స్ట్రూడ్ ఇట్. ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే మనకు మోడల్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ టేబుల్ అయినా ఇంత షార్ప్గా ఉండదు. ఓకే, దట్స్ అదర్ వన్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఓకే, ఏ టేబుల్ అయినా ఇంత షార్ప్గా ఉండదు, దానికి కొంచెమైనా ఒక స్మూత్నెస్ ఉంటుంది ఎడ్జెస్కి. సో ఫస్ట్ మనం స్మూత్ చేద్దాం. కంట్రోల్ బి, చాలా తక్కువ ఉండాలి. టేబుల్ స్మూత్నెస్ ఉంటుంది, కానీ మనకి ఆ స్మూత్నెస్ ఉందని కూడా అర్థం కాదు యాక్చువల్గా రియల్ లైఫ్లో, రైట్? చాలు, ఇంత చాలు. ఓకే, సో చాంఫరింగ్ సరిగ్గా రావట్లేదు, రైట్? చూడండి, దిస్ ఎవ్రీబడి విల్ ఫేస్ ఇన్ ద మోడలింగ్, ఎస్పెషల్లీ ఇన్ బ్లెండర్. ఎందుకంటే మనం స్కేల్ అవి చేసాం కదా, సో దాని నార్మల్స్ అన్నీ పోతాయి. దీన్ని ఏం చేయాలి, ఆల్రెడీ నేను చెప్పా. కంట్రోల్ ఏ, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ క్లిక్ చేసి, కంట్రోల్ ఏ క్లిక్ చేసి ఆల్ ట్రాన్స్ఫార్మ్స్. ఇప్పుడు కంట్రోల్ బి, స్మూత్నెస్ వచ్చింది. మధ్యలో ఒకటి యాడ్ చేయండి, అలా వదిలేకండి ఎప్పుడైనా. అలా ఇలా ఎంటీ ఉండకూడదు, ఒకటి యాడ్ చేయండి. దట్ ఈస్ అ గుడ్ మోడలింగ్, దాని ఏమంటారు, యాక్టివిటీ ఆర్ సంథింగ్. సో ఇక్కడ మిడిల్లో ఒకటి యాడ్ చేయండి. సెలెక్ట్ దిస్ లిటిల్ బిట్ ఆఫ్ చాంఫర్, సెలెక్ట్ దిస్ వన్ లిటిల్ బిట్ ఆఫ్ చాంఫర్, ఎక్కువ వద్దు, అండ్ యాడ్ ఇన్ మిడిల్. ఓకే, ఎందుకంటే ఆ లూప్ కరెక్ట్గా అది ఫాలో చేయాలి. ఓకే, అండ్ ఆల్సో కంట్రోల్ ఆర్, కంట్రోల్ బి. ఓకే వెయిట్, ఇది. అండ్ ఇన్సైడ్ మనము ఒకటి చేసాం కదా, ఇది ఇది కంట్రోల్ ఆర్ అండ్ కంట్రోల్ బి, లిటిల్ బిట్, ఎక్కువ అవసరం లేదు, నాకు ఆ స్మూత్నెస్ ఉండాలి అంతే, ఏం లేదు, అందుకే అలా చేస్తున్నాను. కంట్రోల్ బి అండ్ చాలు. ఎందుకు ఎందుకు ఇలా చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు ఆలోచించాలి. ఎందుకు ఇలా చేశానంటే ఆ ఎడ్జెస్ నేను సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ యాడ్ చేసినప్పుడు ప్రపోర్షన్స్ పోకూడదు అని చెప్పానా? ప్రపోర్షన్స్ పోతున్నాయా? చూడండి, ఇవి పోలేదు, నేను ఏవైతే చాంఫర్ చేశానో అవి పోలేదు, మిగతా అయిపోయింది, రౌండ్ అయిపోయింది, ఎడ్జెస్ రౌండ్ అయిపోయాయి. అవుతాయి, ఆబ్వియస్గా అవుతాయి. ఓకే, సో యా, అండ్ నా ఓకే, మనకి షేప్, బేసిక్ షేప్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చేద్దాము, ఇది. ఓకే, సో ఇది ఎలా చేద్దామంటే ఇట్స్ అంటే యాక్చువల్గా చాలామంది ఏంటంటే బూలియన్ యూజ్ చేస్తారు. నేను బూలియన్ మోడిఫైర్ చెప్పలేదు, బట్ బూలియన్ యూజ్ చేసి హోల్ పెట్టి దట్స్ అ రిడిక్యులస్ థింగ్ టు డూ. దట్స్ నాట్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ. వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. ఓకే, సో మనకి ఇక్కడ ఒక హ్యూజ్ డ్రార్ ఉంది. సో డ్రార్ ఎలా చేయాలి? సో బేసికలీ ఇట్ ఈస్ అప్ టు దిస్, ఇక్కడ దాకా వచ్చేసింది. సో లెట్స్ యాడ్ వర్టెక్స్ హియర్. వెయిట్ ఎ సెక్, instead of that we will chamfer this itself. Wait, ఏదో సెలెక్ట్ అయింది ఒకసారి. కంట్రోల్ బి, chamfer this and up to this much. Okay, this is enough, this is enough. Okay, this is enough. Now let's add a vertex here on the top. Now 3 ఇవి రెండు సెలెక్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఆల్సో చేసే ముందు I would like to insert this a little bit. ఓకే, ఎక్స్ట్రా ఫేస్ ఇవ్వడానికి నాకు ఇన్సర్ట్ చేస్తున్నా దాన్ని. ఓకే, అది కావాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఓకే, వాట్ వీ కెన్ డూ హియర్ ఈస్, లెట్స్ డూ వన్ థింగ్. మనం ఒకటే దాంతో కాకుండా డిఫరెంట్గా చేద్దాం. ఎలా? ఫస్ట్ డిలీట్ దిస్ మచ్, డిలీట్ ద ఫేసెస్. సో ఓకే, ఫేసెస్ డిలీట్ చేస్తాను. ఇక్కడ ఒక డ్రార్ ఉంది కదా, ఇక్కడ ఒక డ్రార్ కూడా మనం యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అంటే టు కంట్రోల్ బి అండ్ లైక్ దిస్. ఓకే, ఇది ఒక డ్రార్. ఓకే, డిలీట్ ద ఫేసెస్.
delete the faces. Okay, యాక్చువల్గా ఇది కూడా అవసరం లేదు నన్ను అడిగితే. ఇది కూడా డిలీట్ చేసేద్దాం. రైట్, పర్ఫెక్ట్. These things can also be deleted. Delete the faces. ఓకే, టూ సైడ్ మనకి ఈ సైడ్ అండ్ ఈ సైడ్ డ్రార్ ఉన్నాయి, రైట్? ఈ సైడ్ మనకి డ్రార్ లేదనుకుందాం, సో మనకి ఇది అవసరం లేదు. సో ఎఫ్ క్లిక్ చేస్తే ఫేస్ క్రియేట్ అయిపోయింది, రైట్? నా ఇది పర్ఫెక్ట్, ఇట్ సైడ్ కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో మనకి అవి కావాలి, రైట్? సో వాట్ వి సే డ్రార్స్ ఇక్కడ ఉండాలి. అండ్ ఆల్సో ఇవి let's do it like this. Extrude it in the y-axis and face. ఈ మోడ్లోకి వెళ్ళేసి ఇది సెలెక్ట్ చేసి ఎస్ఎక్స్ ఎస్వై, రాంగ్ సెలెక్షన్, ఇది ఈ రెండు సెలెక్ట్ చేసి ఎస్ఎక్స్ ఎస్వై వైలో స్ట్రైట్గా చేసేద్దాం. ఓకే, సో వీ క్రియేటెడ్ అ క్యూబ్ హియర్. ఇది అవసరం లేదు. ఇది ఎందుకు చేయట్లేదు అంటే ఇది మనకి ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, బికాజ్ మనకు అది కనిపించదు కాబట్టి. కనపడని వాటిని మోడల్ చెయ్యొద్దు, కనపడని వాటిని ఎప్పుడు మోడల్ చెయ్యకండి. దట్ ఈస్ నాట్ ద గుడ్ వే. ఓకే, కనపడని మోడల్ని ఎప్పుడు మోడల్ చేయకండి. హైపాలీ అలాగే అవుతుంది. లోపల వాటిని మోడల్ చేయాల్సిన అవసరం లేదు, నో నీడ్. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, బట్ డౌన్ పార్ట్ కాబట్టి నేను చేస్తున్నాను. ఓకే ఓకే, సో నౌ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ అ బాక్స్ ఇన్ దేర్. ఓకే, GZ and GY, scale it GY. ఓకే, వీళ్ళకి వచ్చేసి SX. ఆల్మోస్ట్ కలిసిపోవాలి, కలవకూడదు కానీ, రైట్? సో ఈ డిస్టెన్స్ చాలు. నౌ దిస్ ఇస్ నాట్ టు బి లైక్ దిస్, ఇంత అవసరం లేదు. సో యూ కెన్ సీ దర్ ఈస్ లైక్ సంథింగ్ గ్యాప్, కొంచెం ముందుకే ఉంది. సో లెట్స్ గో టు ద క్లోజ్ అప్ అండ్ డూ ఇట్ లైక్ దిస్. ఓకే, 3A కొంచెం దగ్గరికి, యా రైట్. అండ్ దిస్ కిందకి కూడా లోపలికి ఉంది. ఓకే, సో ఇలా. సో our drawer is ready. షేప్, బేసిక్ షేప్ అయితే రెడీ ఉంది, రైట్? ఇలా స్కేల్ చేసి పెడదాం. ఓకే, నా దిస్ our drawer. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి చూసుకుంటే, జస్ట్ సింపుల్గా ఉంది షేప్. సో జస్ట్ ఇన్సర్ట్ ఇట్ ఫస్ట్. అండ్ ఆల్సో ఇన్సర్ట్ చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు కంట్రోల్ ఏ, ఆల్ ట్రాన్స్ఫార్మ్స్. నౌ ఇన్సర్ట్, కరెక్ట్గా వస్తుంది చూసారా? ఇందాక రాలే, ఇప్పుడు ఆల్ సెట్స్ కరెక్ట్ సైజ్ ఉంది ఇన్సెట్. ఓకే, నా చాలా దగ్గరికి ఉంది, రైట్? సో మేక్ ఎన్ అనదర్ ఇన్సెట్ లైక్ దిస్. చూడండి, ఆటోమేటిక్గా వచ్చేసింది చూసారా? సో నేను ఎప్పుడైనా మీకు ఈజీగానే చెప్తాను, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, సో ఆటోమేటిక్గా వచ్చేసింది. నౌ మేక్ ఎన్ అనదర్ ఇన్సెట్, రైట్? నౌ యూ కెన్ సెలెక్ట్ దిస్ థింగ్స్ ఆర్ ఇన్సైడ్ లోపలికి కూడా ఇవి పట్టుకొని లోపలికి కూడా ఎక్స్ట్రూడ్ చేయొచ్చు, బట్ ఇది బయటికి వచ్చింది కాబట్టి ఎక్స్ట్రూడ్ ఇట్, అంతే. ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్. నౌ యూ కెన్ డైరెక్ట్లీ బెవెల్ దిస్, బట్ ఇది కూడా సెలెక్ట్ అయింది. సో ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళండి అండ్ బెవెల్ దీస్ థింగ్స్ లిటిల్ బిట్. నాట్ ఎవ్రీ టైమ్ బెవెల్ సెట్ అవుతుంది, కరెక్ట్గా వర్క్ అవుతుందని మీరు అనుకోవద్దు. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు యాడ్ ఇట్ మాన్యువల్లీ ఆల్సో. ఓకే, నా యాడ్ ఇక్కడ చూడండి, నేను మాన్యువల్గా ఎందుకు యాడ్ చేస్తున్నాను, వీ హ్యావ్ టు యాడ్ ఇట్ మాన్యువల్లీ. అండ్ ఆల్సో ఇలా ఐసోలేటెడ్ వ్యూ రావాలి అంటే మనకి కీబోర్డ్లో షిఫ్ట్ పక్కన క్వశ్చన్ మార్క్ స్లాష్ బటన్ ఉంటుంది చూసారా, అది క్లిక్ చేయండి. స్లాష్ బటన్, క్వశ్చన్ మార్క్ బటన్, ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది, ఫార్వర్డ్ స్లాష్ అండ్ క్వశ్చన్ మార్క్ బటన్ రెండింటిలో ఒకటే బటన్లో ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా స్పెసిఫిక్గా ఆబ్జెక్ట్ ఐసోలేట్ అయిపోతుంది. ఐసోలేట్ అయిపోయిన తర్వాత వీ డోంట్ నీడ్ దిస్. ఇందాకే చెప్పా,
whichever is not necessary, you don't have to keep them. Remove it, delete it, bevel these things. Okay, and also you have to add a this thing, దీనికి కూడా మనం యాడ్ చేయాలి ఇలాగా. But is this right way? No, this is not the right way. So 3, first insert this inside, తర్వాత 2. ఇక్కడ రైట్ వే ఏంటంటే you can do like this, లిటిల్ వెరీ చాలా తక్కువ బెవెల్ చేయాలి. ఓకే, చాలా తక్కువ బెవెల్ చేసేసి యాడ్ రైట్. సో ఇలా యాడ్ చేయండి, ఇలా యాడ్ చేయండి. యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ కర్వ్. ఇప్పుడు నేను సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైయర్ యాడ్ చేస్తే డిస్ట్రాక్షన్ జరగకూడదు. చూసారా, మిగతా ఏవి డిస్టార్ట్ అవ్వలేదు, ఇవి తప్ప, బికాస్ దట్ ఫ్లో ఈజ్ నాట్ కరెక్ట్. ఆ ఫ్లో కరెక్ట్ చేద్దాము. చూడండి, ఈ ఇమేజ్లో ఉన్నదానికన్నా యాక్చువల్గా మనం బెటర్ చేసాం. దిస్ ఇమేజ్ చాలా హై పాలీ అండ్ ఆల్సో చాలా ఇలా ఉండకూడదు యాక్చువల్గా. దట్ ఈస్ నాట్ ద వే, దిస్ నాట్ ద కరెక్ట్ లూపింగ్. వీఆర్ డూయింగ్ ఇట్ బెటర్ వే. సో మరి అది ఎలా అంటే, ఫస్ట్ వీ విల్ సే కంట్రోల్ Z. ఫస్ట్ ఇవి తీసేద్దాం, మనం చేసిన ఎక్స్ట్రా లూపింగ్ తీసేసి ఫస్ట్ మనం దీన్ని లూపింగ్ కరెక్ట్ చేద్దాం. ఇక్కడే మనకి ఒక కొత్త టూల్ మనం వస్తుంది, అదేంటంటే కట్ టూల్. కట్ టూల్ యూజ్ చేయొచ్చు, మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేయొచ్చు, బట్ ప్రస్తుతానికి కట్ టూల్ యూజ్ చేద్దాం. సో ఇది ఎలా అంటే, ఇక్కడ యాక్చువల్గా మనకి 1 2 3 4 1 2 3 4 కరెక్ట్గా 4 ఉన్నాయి కదా. నౌ వాట్ ఇఫ్ వి like let's say I add a edge in the middle, add చేసేసి 1 2 3 4 కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇలా యాడ్ చేద్దాం. ఓకే, సో ఇలా యాడ్ చేసిన తర్వాత జనరేట్ సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైయర్. ఓకే, లూప్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. లూప్ ఇప్పుడు డిస్టార్షన్ లేదు, రైట్? డిస్టార్షన్ లేదు. ఓకే, కూల్. డిస్టార్షన్ లేదు, కానీ ఎప్పుడైతే నేను దీన్ని దాన్ని ఏమంటారు, చాంఫర్ చేస్తానో అప్పుడు మనకి డిస్టార్షన్ వస్తుంది, రైట్? సో చూడండి, ట్యాబ్ 2 ఇది బెవెల్ చేస్తాను, అప్పుడు మనకి డిస్టార్షన్ వస్తుంది. ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని చాలా ప్లేస్లో మీరు యూజ్ చేస్తారు, జాగ్రత్తగా వినండి. నేను ఇది బెవెల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సబ్ డివిజన్ యాడ్ చేస్తే చూడండి, ఎంతో గలీజ్గా అయిపోయింది ఫ్లో. దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అంటే, ఇక్కడనే మనం వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో కే యాడ్. సో ఇప్పుడు ఏమొచ్చింది, 1 2 3 4 వచ్చిందా? షేప్ ట్రయాంగిల్లో కనిపిస్తుంది, కానీ ఆ షేపు 4 వర్టెక్స్తో క్రియేట్ అయింది కదా. నౌ యూ కెన్ యాడ్ అగైన్, కట్ టూల్ యూజ్ చేసి దాన్ని దీనికి యాడ్ చేయొచ్చా? అట్లీస్ట్ ఇక్కడ పోయింది యాక్చువల్గా, మిగతా కూడా చేస్తే కరెక్ట్గా వస్తుంది. సో ఏమైంది, 1 2 3 4 1 2 3 4 వచ్చిందా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 వర్టెక్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 వర్టెక్స్. 1 2 3 4. ట్రయాంగిల్ షేప్ చూడకండి, ట్రయాంగిల్ అంటే 3 వర్టెక్స్తో తయారవ్వకూడదు. ఇక్కడ 4 వర్టెక్స్ తయారైంది, సో కరెక్ట్. నౌ కే అగైన్, now K. ఓకే, సో ఇప్పుడు సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైయర్ యాడ్ చేస్తే స్టిల్ మనకి ఇది ఇలా ఎందుకు వెళ్తుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే, విల్ యాడ్ లైక్ దిస్. సో ఇప్పుడు చూడండి, ఓకే, సో 1 2 3 4 1 2 3 4 కరెక్ట్గా వచ్చినాయి. 1 2 3 చూసారా, ట్రయాంగిల్ వచ్చింది. సో దిస్ షుడ్ నాట్ బి హియర్. డిజాల్వ్ దిస్ చేస్తే
లూప్ కరెక్ట్గా వచ్చింది బట్ ఎక్స్పాండ్ అయింది. దట్స్ అనదర్ థింగ్ టు యునో వరీ అబౌట్. సో దాన్ని మనం ఇప్పుడు చేద్దాం. 1 2 3 4 1 2 3 4 కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే, GXL. ఓకే, దీన్ని ఇన్స్టెడ్ ఆఫ్ రెండు సైడ్లు చేసేదానికన్నా వాట్ వీ విల్ డూ ఇస్ డిలీట్ ద ఫేసెస్. 1 S, Shift S, cursor to selected, and what we can say is object set origin to 3D cursor వచ్చిందా. ఇప్పుడు యాడ్ మిర్రర్ మోడిఫైయర్. వెయిట్, ఆబ్జెక్ట్ set origin to 3D cursor. Okay, wait a second. Object set origin to 3D cursor. Yeah, ఇప్పుడు వచ్చింది. మిర్రర్ రైట్. సో మిర్రరింగ్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తే అది సేమ్ వస్తుంది, రైట్. సో లెట్స్ రిమూవ్ దిస్. మిర్రర్ తర్వాత సబ్ డివిజన్ యాడ్ చేసి చూద్దాము. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా లూప్ కరెక్ట్గానే ఉంది బట్ కొంచెం ఎక్స్ట్రా డిస్టోర్షన్ అయింది. ఎందుకంటే లూపింగ్ తర్వాత ఫాలో అవ్వట్లేదు కరెక్ట్గా. అవునా, కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. సో దాన్ని మరి ఫాలో చేయాలంటే సో సింపుల్ వే, కంట్రోల్ ఆర్ యాడ్ వన్. యాడ్ చేసిన తర్వాత కంటిన్యూషన్ లేదు. సో దిస్ ఈజ్ వాట్ లైక్ మాన్యువల్ ఎడిటింగ్. ఇలా మాన్యువల్గా చేయాల్సి వస్తుంది కరెక్ట్గా మనకి మోడల్ రావాలంటే. ఇప్పుడు చేస్తే చూడండి తగ్గిపోయిందా ఆ డిస్టోర్షన్ ఆటోమేటిక్గా. అయితే ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ మీరు, ఏమన్నా లైక్ 5 వస్తున్నాయా, 1 2 3 4 5 వచ్చిందా, 5 రాకూడదు, రైట్. 1 2 3 4 5 రాకూడదు కదా. మరి దీన్ని ఎలా సెట్ చేయాలి? ఇప్పుడు దీన్ని ఇక్కడ యాడ్ చేస్తే 1 2 3 వస్తాయి. అదే నేను ఇక్కడ ఒకటి ఇలా యాడ్ చేసి దీనికి ఇలా అటాచ్ చేస్తే now we have the perfect loop to go. సో మీరు ఇప్పుడు చూసుకుంటే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 and 1 2 3 4 పర్ఫెక్ట్. అన్నీ కరెక్ట్గా మనకి సెట్ అయిపోయాయి. ఆ డిస్టోర్షన్ తగ్గియాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్, జస్ట్ యాడ్ మోర్ ఎడ్జెస్. కంటిన్యూషన్ ఫ్లో కోసం యాడ్ 1 edge హియర్ ఆల్సో, ఆ కంటిన్యూడ్ ఫ్లో కోసం అంతే. చూడండి మనకి ఇది పోలేదు. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా యాడ్ చేయాలి, మర్చిపోయా. కంట్రోల్ ఆర్ సి. It's looking good for me. And యాక్చువల్గా ఇలాగే చేయాలని లేదు, there are lot of different ways to do a model. అయితే దీని ఫ్లో ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. యాక్చువల్గా కావాలంటే దీన్ని మీరు స్ట్రైట్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. స్ట్రైట్ చేసేసుకోవచ్చు. ఒకటి సెలెక్ట్ చేయండి, SX0 సేమ్ SX0. వీటిని కూడా స్ట్రైట్ చేసేసుకోవచ్చు. యూ కెన్. or simply just 0 అనండి అంతే. సో ఇప్పుడు మీరు సబ్ డివిజన్ మోడిఫైర్ యాడ్ చేసినా మీకు అర్థమవుతుంది, రైట్. స్ట్రైట్ లూపింగ్ వస్తుంది, అంత పర్ఫెక్ట్. ఓకే, ఆర్ ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా మనోడు ఇక్కడ చేసినట్టు ఇలా కూడా చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో వే, దిస్ ఈజ్ ఆల్సో వే. దర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వేస్ యూ కెన్ డూ. దీన్ని ఇంకా యాక్చువల్గా చాలా డిఫరెంట్ వేస్గా చేయొచ్చు. యూ కెన్ రిమూవ్ ఆల్ దిస్ నౌ. ఇప్పుడు దాంట్లో ఉన్నది కదా, ఆ మోడల్లో ఉన్నట్లు అలా కూడా చేసుకోండి. అలా చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను అది తీసేసా, చూడండి ఆ లూపింగ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను. నేను అందుకే అది చెప్పాను, ఇది చెప్పాలనే మీకు. ఎందుకంటే మనం క్యారెక్టర్ మోడలింగ్ చేసినప్పుడు దీస్ లూపింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
అందుకే నేను ఇప్పుడే చెప్పాను మీకు. బట్ డోంట్ వరీ, ఇలానే చేయాలని ఏం లేదు. యూ కెన్ ఆల్సో డిజాల్వ్ దిస్ అండ్ ఆల్సో యాడ్ లైక్ దిస్. ఇప్పుడు దీనికి దానికి తేడా ఏంది, నేను మాన్యువల్గా చేశాను అంతే, రైట్? నేను ఏం చేశాను, మాన్యువల్గా చేశాను అంతే. దీనికి దానికి డిఫరెన్స్ ఏముంది చూడండి. నేను మాన్యువల్గా యాడ్ చేసినా అలాగే వస్తుంది, అండ్ ఇలా యాడ్ చేసినా అలా వస్తుంది. చూసారా, సేమ్ థింగ్. నేను మాన్యువల్గా యాడ్ చేశాను అంతే, నేను నా చేతితో చేశాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ ద యాక్చువల్ కరెక్ట్ లూప్. అవునా, దట్ ఈస్ ద యాక్చువల్ కరెక్ట్ లూప్. ఎందుకు, రెండు సేమే. నేను ఇప్పుడు బ్లెండర్ ఇచ్చిన లూప్ని క్రియేట్ చేసినా సేమ్ వచ్చింది, లేకపోతే మనం ఒకటి యాక్చువల్గా యూజ్ చేసినా కూడా అదే వచ్చింది. అవునా కాదా? మరి ఇంకేంటి, రైట్? మనోడు ఇక్కడ ఉన్నది అదే ఫ్లో. చూడండి, సేమ్ ఫ్లో. కనిపించట్లేదు మీకు ఇక్కడ యాక్చువల్గా. సో ఇగో ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? చూసారా, సేమ్ ఫ్లో. దాంట్లో తేడా ఏం లేదు, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను మాన్యువల్గా హ్యాండ్తో ఎలా చేయాలనేది మీకు నేర్పించాను అంతే, రైట్? సో ఇదైతే వచ్చేసింది కదా, మీకు క్లారిటీ వచ్చింది. అందుకే నేను చాలా టైం తీసుకొని చేశాను. మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. ఓకే, నౌ లెట్స్ సీ ఎనీథింగ్ ఎల్స్. సో ఇక్కడ కొంచెం దీనికి డిస్టార్షన్ ఉంది, ఎందుకంటే లూపింగ్ సరిపోలేదు. కంట్రోల్ Z. ఓకే, డూ ఇట్ లైక్ దిస్. చాలా దగ్గర లూప్ ఒకటి ఉండాలి, చాలా దగ్గర. ఓకే, చాలా దగ్గర లూప్ ఒకటి ఉండాలి. ఇది మాన్యువల్ అనమాట. నేను ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మనం ఈ లూప్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది మీకు చెప్పాను అంతే. సో ఇలాగా యాడ్ చేయండి, వన్ థింగ్ హియర్ అండ్ డన్. సో నో డిస్టార్షన్. సరే, ఆ షార్ప్నెస్ ఎడ్జ్ అలాగే ఉంది, నో డిస్టార్షన్, నౌ పర్ఫెక్ట్. ఓకే, నౌ ఇది కూడా, దీన్ని కూడా మనం బెవెల్ చేయాల్సి ఉంటుంది కొంచెం, ఎంతైనా అవసరమే ఉంది దీన్ని. ఎక్స్ట్రూడ్ ఇట్ ఇన్ ద y axis a little bit and 2. ఇక్కడ చూస్తే ఇప్పుడు బెవెల్ చేయడానికి యాక్చువల్గా మనకు అసలు ఆప్షనే లేదు. బెవెల్ చేశాను అనుకోండి, చూడండి ఏం జరుగుతుందో. చూసారా, అది కరెక్టా? ప్రస్తుతానికి అయితే కరెక్టే చెప్పాలంటే. అంటే ప్రస్తుతానికి మనం అంత డీటెయిల్ మోడలింగ్కి వెళ్ళట్లేదు కాబట్టి ఓకే. చూడండి అక్కడ పోయిందా, చూసారా? మరి దాన్ని ఎలా సెట్ చేయాలి అంటే జస్ట్ యాడ్ ఏ లూప్ అంతే. జస్ట్ యాడ్ ఏ లూప్. లూప్ యాడ్ చేసినప్పుడు అలా వెళ్ళదు. చూడండి, ఇది పోయింది బట్ ఇది అక్కడే ఉంది, చూసారా? అప్పుడు ఇక్కడ కూడా ఒకటి యాడ్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ కంటిన్యూషన్ లేదు కాబట్టి ఓకే. సో ద బెటర్ వే మనం వెళ్దాం. ఓకే, ఇది. సో దీని ఇంకా బెటర్ వే వెళ్దాం. సో ఎలా అంటే జస్ట్ డిలీట్ దిస్ ఫేసెస్. డిలీట్ చేస్తే మనకి టాప్ ఒక్కటి కరెక్ట్ సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని ఇంకా బెటర్ వే ఏంటంటే జస్ట్ సింపుల్ వే ఈజ్ ఆల్వేస్ ద బెటర్ వే. ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సింపుల్ వే ఈజ్ ఆల్వేస్ బెటర్. వచ్చేసిందా? ఇట్స్ అ సింపుల్ వే బట్ స్టిల్ వర్త్ ఇట్. బాగా కనిపిస్తుంది చూడండి. సెలెక్ట్ దీస్ 2 faces అండ్ ఎక్స్ట్రూడ్ ఇన్సైడ్. ఇది ఏంటంటే యాక్చువల్గా లో పాలిక్ చేస్తాము ఇలాగా, సారీ హై పాలిక్ చేస్తాము, బట్ ఓకే. సో చూడండి వచ్చిందా, సేమ్ మనకి రిజల్ట్ వచ్చింది, అవునా? పెద్ద డిఫరెన్స్ ఏముంది, సేమ్ రిజల్ట్ వచ్చింది. అక్కడ డిలీట్ చేసినా అంతే, ఇక్కడ ఇది చేసినా అంతే, అవునా? సో ఇన్సర్ట్ ఇట్, ఎక్స్ట్రూడ్ ఇట్ లిటిల్ బిట్ ఇన్సైడ్, సేమ్ చేస్తుంది, సేమ్ వస్తుంది. Insert it little bit inside and extrude it inside. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, కంట్రోల్ సి. ఆ కట్టు వచ్చింది, ఇది ఉంది, కరెక్టా కాదా?
సో దాట్ ఈస్ హౌ యూ డూ ఇట్. ఇదేంటి, ఓకే సారీ, ఇది కొంచెం లోపలికి కానండి. యా, ఆ డిఫరెన్స్ కనపడ్డాను. యూ కెన్ యాక్చువల్లీ డిలీట్ దీస్ థింగ్స్. ఇది అవసరం లేదు, డిలీట్ చేయొచ్చు. చూడండి, చూసారా, సేమ్ థింగ్ you can apply anywhere you want. You can delete these two faces. వచ్చిందా, సేమ్ సేమ్ రిజల్ట్ వచ్చిందా? అది. సో మీకు ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, లాట్ ఆఫ్ డిఫరెంట్ వేస్ టు డూ అ మోడల్. ఒక మోడల్ చేయడానికి ఎన్నో డిఫరెంట్ వేస్ ఉన్నాయి అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం, అంతే. యాక్చువల్గా చాలా లాంగ్ అయిపోయింది వీడియో, 45 minutes అయింది. ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, సో లోపలికి కనపడదు కాబట్టి డోంట్ వరీ అబౌట్ దాట్. సో ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది కదా, అటు సైడ్ కూడా ఒకటి ఉంది. సేమ్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టొచ్చా? ఎస్, పెట్టొచ్చు. సో ఫస్ట్ ఇందాక ఇప్పుడు చేసినట్టు దీన్ని కూడా కొంచెం ఇన్సెట్ చేయండి. ఎక్స్ట్రూడ్ ఇన్సైడ్, select this, chamfer this, delete this faces, duplicate this in the X, rotate it in the Z axis 90 degree, minus 90 degrees, and GY GX. ఓకే, నా దీన్ని సెట్ ఎలా కరెక్ట్గా ఎలా చేయాలి అంటే, ఆల్ట్ మిడిల్ మౌస్ ఆల్ట్ క్లిక్ చేస్తే మీరు ఏ వ్యూలో ఉన్నారో ఆ వ్యూకి స్వాప్ అవుతుంది, ఇది మర్చిపోకండి. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎలా సెట్ చేయాలి? జస్ట్ డ్రాగ్ ఇట్ ఇన్ సైడ్. ఆల్రెడీ మిర్రర్ మోడిఫైర్ ఉంది కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, డ్రాగ్ ఇట్ ఇన్ సైడ్ లైక్ దిస్. సో ఒకసారి దగ్గరికి వచ్చి చూసుకోండి ఎంతవరకు ఇన్సెట్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇస్ ఎనఫ్, రైట్? యూ కెన్ సెలెక్ట్ దిస్ GY, అంతే. అయిపోయిందా? వచ్చిందా? అటు ఇటు రెండు సైడ్లు వచ్చిందా? ఓకే, ఇక్కడ రాలేదు, ఒక నిమిషం. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఏంటది? ఓకే, బాక్స్ కరెక్టే ఉంది, ఇదే పోయింది. ఒక నిమిషం, సైజ్ పోయింది. యా, పర్ఫెక్ట్. చూడండి, అన్ని సైడ్ కరెక్ట్గా వచ్చింది కదా. ఇంకా లాస్ట్లో మనం చేయాల్సి మిగిలింది ఏంటంటే, ఇవి డిస్టోర్ట్ అవ్వకుండా కంట్రోల్ B, అంటే ప్రస్తుతానికి ఇది ఇలా చేస్తున్నా, ఇది యాక్చువల్గా ఇలా చేయకూడదు, దీన్ని ఇలా యాడ్ చేయాలి, ఇలా యాడ్ చేయాలి యాక్చువల్గా. ఓకే, సబ్ డివిజన్ మోడిఫైర్ ఆన్ చేస్తే పోకూడదు, అది మర్చిపోకండి. అది మర్చిపోతే మోడలింగ్ అంతా వేస్ట్ అన్నట్లే. ఓకే, ఇక్కడ పోయింది, ఎందుకు పోయింది? ఈ లూప్ లేదు, ఈ లూప్ పెట్టండి, చూసారా? అది అర్థమవుతుంది. మీరు లూప్ ఎక్కడ మిస్టేక్ అయిందో అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ యాడ్ చేయాలి. నేను ఇప్పుడు అది ఆన్ చేయకపోతే నేను చూసుకోకపోయేటోని కదా, ఆబ్వియస్లీ. బట్ ఎవరికైనా చూపించేటప్పుడు సబ్ డివిజన్ సర్ఫేస్ ఆఫ్ చేసి చూపియండి. ఓకే, అండ్ యా, ఇక్కడ కూడా యాడ్ చేయాలి. ఇలా ప్రతిసారి చాంఫర్, మీరు చూసారా? ప్రతిసారి చాంఫర్ వర్క్ అవ్వదు అని ఇప్పుడు అర్థమైందా? ప్రతిసారి చాంఫర్ వర్క్ అవ్వాలని ఏం లేదు, అలా అని ప్రతిసారి వర్క్ అవ్వదు అని ఏం లేదు. చూడండి, వచ్చేసింది. అండ్ ఎక్కడ పోయింది? ఇక్కడ ఎందుకు పోయింది అంటే చెక్ చేద్దాం ఎందుకు పోయిందో.
I think I didn't add a, yeah, I didn't add a loop. Okay. చేసిందా? సరే కింద పోతుంది అది, దాని గురించి పెద్ద వరి అవ్వకండి. కింద ఆబ్వియస్లీ పోతుంది. యాక్చువల్గా ఇది యాడ్ చేస్తే ఇది కూడా పోదు చెప్పాలంటే. ఇది యాడ్ చేస్తే అది కూడా పోదు. చూసారా వచ్చేసింది, మనకి మోడల్ వచ్చేసింది కదా, చాలా బాగా వచ్చింది. ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద వైర్ ఫ్రేమ్ యూ కెన్ సీ వెరీ గుడ్ లూపింగ్. లూపింగ్ బాగానే ఉంది, అంత బాగానే ఉంది, రైట్. యూ కెన్ జస్ట్ యాడ్ దీస్ థింగ్స్ హియర్. అంటే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా, ఎందుకంటే మనము ఈ 4 ప్లేస్లలో ఇది పెడతాం కదా, సో దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఏదో ప్రస్తుతానికి ఎలాగా. ఓ పోయింది, ఆబ్వియస్గా పోతుంది, తెలిసిందే. నేను అందుకే కింద యాడ్ చేయను. ఓకే, రీజన్ కరెక్టే, ఎందుకంటే మనం ఆల్రెడీ వాట్ యు సే వాటన్నిటికీ లూప్స్ యాడ్ చేసాము. సో ఇప్పుడు ఫేస్ యాడ్ చేయడం ఇస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ, బట్ ఓకే, ప్రస్తుతానికి ఇలా వదిలేద్దాం. నేనే చూసుకోలేదు, దట్ వాజ్ మై బ్యాడ్. ఓకే, GY ప్రస్తుతానికి ఇలా పెట్టేద్దాం. నచ్చలేదు, కనిపించట్లేదు కాబట్టి అవసరం లేదు, అంత దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నా అండ్ సేమ్. ఓకే, దీన్ని మనం మాన్యువల్గా ప్లేస్ చేసేదానికన్నా దీన్ని ఏం చేయొచ్చు అంటే Shift+S కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్ అనేసి మిర్రర్ మోడిఫైర్ యాడ్ చేయండి Xలో Yలో, అండ్ జస్ట్ టేక్ దీస్ థింగ్స్ అండ్ కీప్ దెమ్ డౌన్. మనకు అయిపోయిందా, మంచి పాలీతో మంచి లూపింగ్తో పర్ఫెక్ట్గా వచ్చేసింది. హ్యావ్ లాట్ ఆఫ్ లూప్స్ కెన్ యాడ్ హియర్, వన్ యూ కెన్ యాడ్ హియర్, అండ్ వేరే ప్లేస్లలో యాడ్ చేసే ఉన్నాయి చాలా. బట్ ఫర్ నౌ దిస్ హౌ అ మోడల్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎ స్క్రాచ్, లిటరల్ స్క్రాచ్. ఒక బాక్స్ మోడలింగ్ మనం చేసేయచ్చు మంచి లూప్తో. దిస్ అ గుడ్ లూప్, ఇట్స్ వెరీ గుడ్ లూప్. అంటే దిస్ నాట్ ద పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అని చెప్పలేను, బట్ ఇట్స్ వెరీ గుడ్ లూప్. నేను ఇంకా చాలా చేయొచ్చు, బట్ ఫర్ నౌ ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు నో, గెట్ హ్యావ్ అ ఐడియా వాట్ ఇస్ లూప్ ఈజ్, హౌ ఇట్ వర్క్స్, హౌ మనం దాన్ని డిస్టోర్షన్ లేకుండా ఎలా చేయాలి, అదంతా నేను చెప్పాలనుకున్నాను. అండ్ దట్ వాస్ అకాంప్లిష్. చూడండి, చాలా షార్ప్ ఎడ్జెస్ కనిపిస్తున్నాయి, స్మూత్నెస్ కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, రైట్. సో దిస్ ఈస్ హౌ యూ డూ బేసిక్లీ ఎనీ మోడల్. ఏ మోడల్ అయినా ఇలా యూ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ ఇమాజినేషన్, అంతే. ఇమాజిన్ చేసుకోవాలి, ఇది ఎలా చేస్తే బెటర్, ఇలా చేస్తే బెటరా, ఎలా చేస్తే బెటర్ అనేది నేను ఆలోచించుకోవాలి, దేంతో చేయాలి బెటర్. అలా అలా చేసుకొని మనం చేసేసుకుంటే వచ్చేస్తుంది, ఏదైనా ఏ మోడల్ అయినా వచ్చేస్తుంది. సో దీన్ని స్టూడియో సెటప్ చేద్దాము మనం. Shift+A, mesh, camera 0 and view, camera to view. ఓకే, సో కెమెరా ఇలా పెట్టేసి విల్ యాడ్ లిటిల్ లైట్స్, ఒకసారి రెండర్ చేసి చూద్దాం. ఓకే ఓకే రైట్. సో మనం అవుట్ ఆఫ్ ద కెమెరా వ్యూ వచ్చేసి Shift+A, యాడ్ ఎ లైట్, పాయింట్ లైట్ యాడ్ చేద్దాం ప్రస్తుతానికి. యాక్స్ యాజ్ స్టూడియో లైట్స్, స్పాట్ లైట్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ ఓకే
ప్రస్తుతానికి. అండ్ షిఫ్ట్ డి ఇట్ సైడ్ ఒకటి అండ్ షిఫ్ట్ డి పైన ఒకటి. ఓకే, సో ఇలా లైట్స్ యాడ్ చేసేద్దాం. ఓకే, సో రెండర్ మోడ్లోకి వెళ్తే సైకిల్స్. సో రెండర్ మోడ్లోకి వెళ్తే చాలా చీకటిగా అనిపిస్తుంది, ఎందుకంటే పాయింట్ లైట్స్ మనం ఇంకా కరెక్ట్గా సెట్ చేయలేదు. రేడియస్ పెంచుదాం. రేడియస్ వచ్చేసి 60 అందాం. దీనికి కూడా 70 అందాం. 60 అందాం దీనికి కూడా. అండ్ పైదానికి 50 చాలు. 50 కాదు సార్, 50 చాలు. కిందికి చెప్దాం కొద్దిగా. ఓకే, అండ్ మూడింటికి పవర్ వచ్చేసి లెట్స్ సే 500. అంటే అసలు దీని మీద పడట్లేదు లైట్. పడాలి కదా. గో ఫర్ ఓకే. లైటింగ్ ఈజ్ లిటిల్ బిట్ ట్రికీ, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ జస్ట్ చెక్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూడండి నేను ఎలా లైటింగ్ పెడుతున్నాను అంతే. ఓకే, ఐ ఫర్గోట్ టు యాడ్ వన్ మోర్ లైట్. యాక్చువల్గా మనం ఓకే ఆల్రెడీ ఉంది. ఓకే, ఇది సైడ్కి ఉండాలి, ఇది వచ్చేసి ఫ్రంట్కి ఇలా ఉండాలి. ఓకే, యూ కెన్ ఈవెన్ యాడ్ అ స్పాట్ లైట్, బట్ I don't want to add a spotlight right now. But let's say ఫ్రంట్ నుంచి వచ్చే లైట్. ఓకే, ఒక్క లైట్కే ఎక్కువ వచ్చింది ఇల్యూమినేషన్. ఫైన్, 500. లెట్స్ డినాయిజ్ దిస్ viewport. వద్దులే, హెవీ అయిపోతుంది, మళ్ళీ స్టక్ అయిపోతుంది నా సిస్టమ్. ఓకే, దీనికి ఎంత ఉంది లైటింగ్? ఫస్ట్ అసలు పైది డిలీట్ చేద్దాము. ఇది డిలీట్ చేసేసి ఒక్క పాయింట్ లైట్తో ఫస్ట్ అసలు చేద్దాం. ఓకే, చూసారా, రేడియస్ పెంచుతున్న కొద్దీ లైట్ సాఫ్ట్ అయిపోతుంది, రేడియస్ తగ్గిస్తున్న కొద్దీ లైట్ దగ్గరికి వస్తుంది, రైట్? సో అది ఒకటి ఉంది, ఇది ఒకటి చూడండి. ఓకే, చాలా సాఫ్ట్ లైట్లు వస్తాయి ఇవి, నాకు అందుకే ఇది చాలా నచ్చుతుంది. చూడండి, దగ్గరికి వస్తున్నా దూరం వస్తున్నా కొద్దీ ఇలా ఒక టైప్ ఆఫ్ స్టూడియో లైటింగ్ వస్తుంది ఇక్కడ. నేను రెండర్ కొడితే ఇది చాలా టైం పడుతుంది. యాక్చువల్గా హై క్వాలిటీ ఉంది, దీన్ని తగ్గియచ్చు. లెట్స్ గో ఫర్ మ్యాక్సిమల్ శాంపుల్స్ 102 512. అండ్ ఇది వచ్చేసి రెండర్ ద ఓన్లీ రీజియన్. అండ్ రెజల్యూషన్ ఇలా ఉంచేసేసి ఒకసారి రెండర్ కొడదాం, చూడండి ఎంత టైం పడుతుంది దీనికి. చాలా సాఫ్ట్ లైటింగ్తో చాలా బాగా వచ్చింది, చూసారా? దిస్ ఈజ్ అవర్ మోడల్. ఓకే, సో ఫస్ట్ మోడల్ ఈ సిరీస్, ఐ మీన్ ఈ బ్లెండర్ బేసిక్ సిరీస్లో దిస్ అవర్ ఫస్ట్ మోడల్. చాలా బాగా వచ్చింది, రైట్? మంచి లూపింగ్తో. ఓకే, ప్రాక్టీస్ ఇట్. ఇలాగే మీరు కూడా రెఫరెన్సెస్ తీసుకోండి, లేదా ఇదే రెఫరెన్స్ ఎలా పెట్టాలి గూగుల్ డ్రైవ్లో నేను లింక్ పెడతాను, కావాలంటే ఇదే రెఫరెన్స్ తీసుకొని చేయండి. ఓకే, so this is it for this video. So we will see you in the next video, and until then keep learning
And you guys, please subscribe the video, and any mistakes or anything you think I did something wrong or you guys didn't understand something, please mention in the comments. And people who are already subscribed my channel, like it if you like it, and share the video so that other guys will learn. Bye.